అమృత తండా గత 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నిరుపేదలు ఎస్టీలు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ గుడిసెలు చూడడం జరిగింది. సుమారుగా ఇప్పటికో 10 మంది ఎమ్మెల్యేలు ఆ గుడిసెలు చూడడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని నుంచి పెద్ద స్పందించలేకపోవడం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 67 మందికి మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకొక 63 మందికి ఇవ్వాలి. 63 మంది కూడా కైత్లాపూర్లే ఇవ్వాలని చెప్పి కైత్లాపూర్లో ఆ రోజు లాటరీలు ఇవ్వకుండా 145 ఇళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి 63 ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు లాటరీ లేకుండా ఆ నిరుపేదలకి అని ఆలోచన చేశాం. మరి నిన్న జరిగినటువంటి 10% సెంటీమీటర్ వర్షం వస్తేనే నిన్న సుమారుగా ఇళ్లలో నీళ్ళు వచ్చి అప్పటికే రిటర్న్ ఇవ్వాలి కట్టినప్పుడు కూడా భయంకరం వచ్చి వాళ్ళ ఇళ్ళ నీళ్ళు పోయి చిన్న చిన్న పిల్లలు కూడా అన్నం తినలేని పరిస్థితి, బియ్యం నడిచిపోయి బట్టలు తడిచిపోయి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న నేను అందరు ఆఫీసర్తో మాట్లాడాను. వాళ్ళు ఏంటని ఒక తాన స్కూల్లో లేకపోతే బిల్డింగ్లో పెట్టండి, రాత్రిపూట వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక్కరు పట్టించుకోకపోతే మాకున్నటువంటి ఆప్షన్ ఒకటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉందో అందులో పోయి మేము ఉంటామంటే ప్రస్తుతానికి మీరు ఇలా మీకే అలాట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అన్న వర్షం వస్తుంది చిన్న చిన్న పిల్లలు అంటే అలా పంపేయడం జరిగింది. ఇక రాత్రి నుంచి పోలీస్ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు ఇక ఏదో వాళ్ళు దొంగతనం చేసినట్టు కబ్జాలు పెట్టినట్టు రాత్రి అంతా వాళ్ళని నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టారు. నానా ఇబ్బందులు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ 145 ఇండ్లు ఆ రోజు లాటరీలు వేసి ఉంటే ఆ రోజు అయిపోయి ఓన్లీ వాళ్ళకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ రోజున దాన్ని ఆపాను. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళకి అలాట్ చేయాలి. వాళ్ళైతే అక్కడికి వెళ్ళరిగా. ఇప్పుడు నేను జెర్సీ గారితో మాట్లాడితే ఒక 1 వీక్ లోపల నేను పై ఆఫీసులు తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అభిమానంతో మేమున్నటువంటి 4th ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఫంక్షన్ హాల్ గవర్నమెంట్ ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్లో మేము పెడతాం సార్, వాళ్ళకి ఇబ్బందులు కూడా చూస్తామన్నారు. ఆ ఇండ్లు అలాట్ అయినంత వరకు వాళ్ళు 4th ప్లేస్లోనే ఉంటారు. మీరు అనుకున్న స్థాయి గిట వాళ్ళకి చేయకపోతే తానా తీవ్రంగా ప్రమాణాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను నేను. నిరుపేదలు ఈ రోజున ప్రభుత్వం ఇంకా 33,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించాము. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో 63,000 మందికి ఇచ్చాం. ఇంకా 37,000 మంది కట్టి ఉన్నాయి. ఇటువంటి నిరుపేదలకు ఇవ్వండి. మూసీ నదికి సంబంధించినటువంటి ఎక్కడైతే మనం అనుకున్నామో దానికి ఆనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. సేమ్ ప్లేస్కి వెళ్ళాలి. సేమ్ ప్లేస్ ఉండాలంటే ఇప్పటికీ 60 ఏళ్ళు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఆడ ఉండలేని పరిస్థితి. పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, బాధపడుతున్నారు. ఆ రోజును ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా వెళ్ళారు, శాసనసభ మీరు కూడా ఎంపీ ఉన్నప్పుడు మీరు కూడా ప్రామిస్ చేశారు, నేను ప్రామిస్ చేశాను. ఆ మాట నిలుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాను. నేను ఏ రకంగా అయితే ఆ రోజు 67 మందికి ఇచ్చి నిలుపుకున్నానో మీరు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. నిరుపేదలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీ జెండానే పెట్టుకోండి, కావాలంటే ఆ గరీబోలకి ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మా లీడర్ బస్తీకి అందరికీ ధన్యవాదాలు సార్. మాకు చాలా బాధ ఉంది సార్. 50 ఏళ్ళ నుండి ఇంతమంది చచ్చిపోయినరు. ఇంత ఒప్పిపడ్డా మాకు పట్టించుకోవటోళ్ళే లేరు. అయితే మాకు కుక్కడపల్లి ఎమ్మెల్యే మాకు మంచిగా చేసి సాయం చేసి మాకు బిల్డింగ్ కడితే కూడా రాయనిస్తలేరు. మేము రాత్రి ఇంత వానాలు పడితే కూడా రాత్రి ఎంత దోమలు పడితే కూడా మాకు అసలు పోలీసు వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు తాళం వేసి వస్తున్నాయి సార్. ఇంత బాధ పెట్టి నిద్ర రాయని రాత్రి. ఆ నిద్రలా మేము ఇప్పుడు ఆ గుడిసాకు పోం. మాకు ఎడన జాగా చూస్తే పోతాం. ఇంతమంది చచ్చిపోయి ఇంకా 2-3 దినాల వాన వస్తే ఎవరు చచ్చిపోతే ఏం చేస్తాం మేము? ఈ 2-3 రోజులు ఆగుంటున్నారు. ఆ వాన అక్కడ ఊసిన సాగలేకపోతే ఎవరు మాకు పట్టించుకుంటారు? అది మేము పోం సార్. మాకు కావాలి ఎడన. ఇప్పుడు గవర్నమెంట్లో జాగా చూపిస్తేనే ఆ జాగాలో తిని అప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ పోతాం. ఇప్పుడు మేము దౌర్జన్యం పోం వద్దంటున్నారు కదా సార్ వాళ్ళు. అప్పటి వరకు మాకు తిండి, మాకు మాకు బియ్యం లేదు, తొడగని బట్టలు లేదు, అన్నీ పోయినాయి సార్. అన్నీ పోయినాయి. అప్పటి వరకు కావాలంటే ఆ బస్సులో అయితే మీరు చెక్ చేసినారు. ఆ బస్సులో ఒక పెద్ద పెద్ద పాములు వచ్చినాయి. మేము రిటర్న్ పోం. అప్పటి వరకు మా ఏ అండర్లో ఉంటారో గవర్నమెంట్ అండర్లో ఉంటాం. మేము ఆడ ఉంటే తింటాం. అప్పటి వరకు మాకు డబుల్ బెడ్రూమ్ తోలితే మేము పోతాం. అప్పటిదాకా మేము పోం సార్. రాని సార్ మాకు ఒక్కొక్క రాజు ఎంతమంది ఎమ్మెల్యే మా తమ్ముడు పోలీస్ ఆఫీసర్ కూడా చచ్చిపోయి ఉన్నాడు హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు ఇంకొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొంతమంది హార్ట్ అటాక్ వచ్చిపోయినారు.
మా పెద్ద పెద్ద ఫ్యామిలీ కెమికల్ వల్ల చిన్న పిల్లలు 50 మంది చచ్చిపోయినాడు ఆ పిల్లలు. ఇంత ముందు 2-3 పిల్లలు వాగలే కొట్టుకుపోయినారు. మాకు తెలియదు కదా, అప్పుడు మేము తెలియక మేము ఎవరికి చెప్పలేము సార్. మేము తెలియక ఇప్పుడు మాకు ఇక్కడ వ్యవస్థ ఇస్తారని మా ఉన్న పిల్లలు కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ కూడా మాకు రూమ్ ఇస్తలేరు. ఇక్కడ కూడా మీరు దూరం చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఇస్తుంది బాధ మాకొద్దు. అప్పటి వరకు మాకు ఏదన్నా గవర్నమెంట్లో జాగా చూపిస్తే ఉంటాం. ఆ రూమ్లో మేము పోం. వాన ఎప్పుడు వస్తుందో ఏమో మాకు తెలియదు. మళ్ళీ మేము రాత్రి నిద్రలో కొట్టుకుపోతే ఎవరు చూస్తారు? 3 గంటల నుంచి పడ్డది సార్ వర్షం ఎక్కువ. మేమందరం ఎక్కటోళ్ళు ఎక్కడ పనికి వెళ్ళిపోయాం సార్. ఇంట్లో ఎవరు లేరు, చూసేటోళ్ళు లేక అన్ని బియ్యం నానిపోయినాయి సార్, అన్ని బట్టలు కూడా నానిపోయినాం. మేము వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేస్తున్నాం సార్. ఆ డబుల్ బెడ్రూమ్లో పోయి బతకాలి అలటంతా. మా పిల్లలు ఎట్లా బతుకుతారని మేము అక్కడికి వెళ్ళిపోయాం సార్. మాకు ఏదైనా కావాలి, 40 ఏళ్ల నుంచి ఏదైనా కావాలి, మాకు కావాలంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు ఏదన్నా గట్టిగా ఇప్పుడే కావాలి సార్. మాకు ఉండలేం సార్. అక్కడ ఏమన్నా చేయాలి కానీ మాకు ఈ సారు కుక్కడపల్లి సార్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. బాలనగర్ ఏరియాలో మేము అందరం గుడిసెల్లో ఉన్నాం. కొందరు పనికి వెళ్ళిపోయారు, కొందరు ఏమో ఇంటికాడనే ఉన్నారు. పనికి వెళ్ళిపోవడం ద్వారా కొందరు ఇంట్లో ఎవరు లేక చాలామంది బియ్యంలు కానీ సామాన్లు కానీ అన్ని వాగులో కొట్టుకోవడం జరిగింది. కొందరైతే సామాన్లు లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా అమృతనగర్ తాండవాసులు, మన రేవంత్ అన్న, లేకపోతే కుక్కడపల్లి మన కృష్ణారావు అన్న చొరవ తీసుకొని మా అమృతనగర్ తాండవాసులు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అక్కడనే ఉన్నాము. అక్కడ ఉండి నానా విధమైన ప్రతి సంవత్సరం ఆడ వర్షం పడితేనే మాకు నిద్ర రాదు. అలాంటి సమస్య ఆడ మేము సఫర్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మన రేవంత్ రెడ్డి అన్న కొంచెం చొరవ తీసుకొని మాకు డబల్ బెడ్రూమ్ అయినా కానీ, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు కింద కానీ ఏదో ఒక రకంగా మాకు ఇల్లు సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడు సమస్య కాదు కాబట్టి మీరు చొరవ తీసుకొని అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. Ano bro? Kaya nga na muna nga, hamaran sa grab ka na